హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను ఒక టేస్టీ అండ్ యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి కోడిగుడ్డుతో చేసుకోగలిగే ఈ సరికొత్త రెసిపీ ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. యమ్మీ కోడిగుడ్డు గ్రేవీ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇది ఎప్పుడు చేసుకునే గ్రేవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ఆయిల్ అంతటిని ప్యాన్కి చక్కగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 4 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక 10 వరకు పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఈ రెసిపీ యొక్క టేస్ట్ ని మరింత పెంచడం కోసం ఇందులో 10 కాజులను కూడా వేసుకోండి. మీరు ఎగ్ గ్రేవీ రెసిపీని చేసేటప్పుడు కాజుని అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇక్కడ రుచి అంతా ఈ కాజుతోటే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు తీసుకునే పచ్చిమిరపకాయల రుచి అనేది ఎక్కువ కారంగా ఉండకుండా చూసుకోండి. ఇక్కడ నేను ఎక్కువ కారంగా లేనివి తీసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. జీలకర్రను వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఈ రెసిపీని ముగ్లై ఎగ్ కర్రీ అని కూడా పిలుచుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తూ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న వాటిలో వేటిని కూడా ఓవర్గా కుక్ చేసుకోకూడదండి. ఇవి చక్కగా వేగి వీటి రంగు మారేంత వరకు కొంచెం లైట్గా వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం లైట్గా వేగి కలర్ చేంజ్ అయిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కట్ట కొత్తిమీర ఆకును శుభ్రంగా కడిగి తరిగి తీసుకోండి. కొత్తిమీర ఆకును కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే గ్రేవీ అనేది గ్రీన్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఇందులో ఏమాత్రం కూడా వాటర్ ని వేయకుండా దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ అనేది ఏమాత్రం ఎక్కువ కాలేదండి. మీరేం టెన్షన్ పడకుండా చెప్పిన కొలతలతో పక్కా ట్రై చేసి చూడండి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ లో ఆయిల్ అనేది చక్కగా కలిసిపోయి మంచి టేస్ట్ ని ఇస్తుంది. ఇలా ఈ పేస్ట్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుందాం. ఈ మసాలాలన్నీ కూడా ఈ పేస్ట్ లో చక్కగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగుని ఒక ఫోర్క్ సహాయంతో బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ముగ్లై ఎగ్ గ్రేవీ రెసిపీ చేసుకోవడం కోసం మనం తీసుకునే పెరుగు అనేది ఫ్రెష్ దై ఉంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీలోకి మీరు కూడా పుల్లటి పెరుగుకు బదులుగా ఫ్రెష్ పెరుగుని వాడండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ పెరుగు లేనట్లయితే ఏం పర్వాలేదండి, మీ దగ్గర ఏ పెరుగు అవైలబుల్ లో ఉంటే ఆ పెరుగుని వాడుకోవచ్చు. ఇలా చక్కగా ఫ్రై అయిన ఈ మిశ్రమంలోకి పెరుగుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్లను వేసుకుందాం. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్లను యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం వేసుకున్న 2 కప్పుల నీళ్ల ద్వారా ఇక్కడ చూసినట్లయితే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ గ్రేవీని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తీసుకున్న ఈ గ్రేవీలోకి మనం ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను వేసుకుందాం. ఇక్కడ నేను ముందే ఒక 4 కోడిగుడ్లను ఉడికించి తీసుకొని దానికి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలో కోడిగుడ్లను చక్కగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ కోడిగుడ్డు గ్రేవీని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రేవీ నుండి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యి గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయి కొంచెం చిక్కబడింది కదండి. ఇలాంటి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా దీని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా దీనిపై నుండి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఆకుని వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ముగ్లై ఎగ్ కర్రీ మీకోసం రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.